హాయ్ ఎవ్రీవన్. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి కిర్కాఫ్ లాస్ దాని అప్లికేషన్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. కిర్కాఫ్స్ జంక్షన్ లా, దాన్ని ఫస్ట్ లా అని కూడా చెప్తాం. దాంట్లో ఏంటంటే జనరల్గా మనం సింపుల్గానే ఐడెంటిఫై చేయొచ్చు. సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. అది అప్లై చేసేటప్పుడు పెద్దగా మనకి డౌట్స్ కన్ఫ్యూజన్ ఏమి రాదు. కిర్కాఫ్స్ వోల్టేజ్ లా అనేది మనం అప్లై చేసేటప్పుడు లేదా లూప్ లా అనేది మనం అప్లై చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకి ఏ డైరెక్షన్లో వోల్టేజ్లు పాజిటివ్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో వోల్టేజ్ నెగిటివ్ తీసుకోవాలి అనేది ఉన్నప్పుడు బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో పొటెన్షియల్ని ప్లస్గా తీసుకోవాలి, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో నెగిటివ్ పొటెన్షియల్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేసినట్లుగా. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ పొటెన్షియల్ వోల్టేజ్లను అప్లై చేయొచ్చు. దీనికి ఉన్నటువంటి అప్లికేషన్స్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ వీట్సన్ బ్రిడ్జ్ అని చదువుతాం. వీట్సన్ బ్రిడ్జ్ సంబంధించి బ్యాలెన్సింగ్ కండిషన్ని P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అనేది జనరల్గా రాస్తాం. సో అక్కడ రేషియో ఎలా తీసుకోవాలి, ఈ PQRS అనేటువంటిది రేషియో ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ రెండిటి రేషియో, అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి రెండు రెసిస్టర్స్ రేషియోగా మనం తీసుకోవచ్చు. లేదు అంటే టాప్లో ఉండేటువంటి టూ రెసిస్టర్స్, డౌన్లో ఉండేటువంటి టూ రెసిస్టర్స్ కాంబినేషన్ రేషియోస్ తీసుకుంటూ ఏదైనా సరే మనకి ఒకే కాంబినేషన్లో మనకి ఆ రెసిస్టర్స్ రాసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి బ్యాలెన్సింగ్ కండిషన్ రాసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక దీనికి ఉన్నటువంటి సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి మీటర్ బ్రిడ్జ్ అని చెప్తున్నాం. మీటర్ బ్రిడ్జ్ అనేది ఏంటి అంటే ఒక రకంగా అది కూడా బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది వీట్సన్ బ్రిడ్జ్ నుంచి వచ్చేటువంటిది. కాకపోతే వీట్సన్ బ్రిడ్జ్లో 4 రెసిస్టర్స్ తీసుకుంటాం, ఇక్కడ ఓన్లీ 2 రెసిస్టర్స్ బ్యాలెన్సింగ్ లెంగ్త్తో మనం డెరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఈ 2 రెసిస్టర్స్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఏమో నోన్ రెసిస్టెన్స్ తీసుకుంటాము, రైట్ సైడ్ ఏమో అన్నోన్ రెసిస్టెన్స్ని తీసుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ లోన్ రెసిస్టెన్స్ తీసుకుంటే అక్కడ వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ లెంగ్త్ L అని తీసుకుంటాం. సో అన్నోన్ రెసిస్టెన్స్ సైడ్ అంటే మొత్తం మీటర్ బ్రిడ్జ్లో 100 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి 100 - L అనేది వస్తుంది. సో అక్కడ రేషియో తీసుకుంటే సపోజ్ మనకి లెఫ్ట్ సైడ్ అన్నోన్ రెసిస్టెన్స్ని R అని తీసుకున్నాం, నోన్ రెసిస్టెన్స్ని S అని తీసుకున్నట్లయితే అప్పుడు R/S ఈజ్ ఈక్వల్ టు L/100 - L అనేటువంటి ఫార్ములా నుంచి మనం అన్నోన్ రెసిస్టెన్స్ S వాల్యూని ఫార్ములాని డెరైవ్ చేసుకుంటే అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ మనం ఏంటంటే వీట్సన్ బ్రిడ్జ్లో ఎలా అయితే ఒక సైడ్ రెసిస్టర్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ లెంగ్త్ కూడా అలాగే మనం మీటర్ బ్రిడ్జ్లో కూడా కరస్పాండింగ్ లెంగ్త్ ఏ రెసిస్టర్ దగ్గర లెంగ్త్ ఎంత వస్తుందో దాని ప్రకారమే మనం ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక కిర్కాఫ్ లాస్ సంబంధించి మనకు ఉన్నటువంటి ఇంకొకటి పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్లో మనకి ఏంటి అంటే 2 రకాల అప్లికేషన్స్ ఉన్నాయి పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయడానికి. ఒకటి కంపారిజన్ ఆఫ్ EMFs అంటాం, ఇంకొకటి వచ్చేసరికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ అంటాం. కంపారిజన్ ఆఫ్ EMF అనే దాంట్లో 2 సెల్స్ని కనెక్ట్ చేస్తాం, ఆ రెండింటి EMFని కంపేర్ చేయాలి. ఆ EMFని కంపేర్ చేసే క్రమంలో మనం ఏంటంటే ఫస్ట్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు ఒక బ్యాలెన్సింగ్ లెంగ్త్ వస్తుంది, సెకండ్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు ఇంకొక బ్యాలెన్సింగ్ లెంగ్త్ వస్తుంది. సో ఆ రెండింటికి రేషియో ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ సెల్కి రేషియోస్ ఆఫ్ EMFs ఈజ్ ఈక్వల్ టు రేషియోస్ ఆఫ్ లెంగ్త్. అంటే ఇక్కడ రెసిప్రోకల్స్ తీసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా సపోజ్ E1/E2 అనేది మనం EMFలు తీసుకుంటే అక్కడ L1/L2 డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు. సో ఇది కంపారిజన్ ఆఫ్ EMFs సంబంధించి. ఇంటర్నల్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి అక్కడ ఒకటే సెల్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు అక్కడ కూడా ఏంటి అంటే బ్యాలెన్సింగ్ లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాని కరస్పాండింగ్ ఆ ఫార్ములాస్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి డైరెక్షన్స్, అదేవిధంగా ఎక్కడ ఎలా అప్లై చేస్తున్నాము వోల్టేజ్లా కానీ కరెంట్లా కానీ అనేటువంటి దాని ప్రకారం ఈ కిర్కాఫ్ లాస్ అప్లికేషన్స్లో మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రెండు మనం జాగ్రత్తగా ఫాలో అయితే మనం ఈజీగా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు.